నంద్యాలలో కలకలం చెలరేగింది. మంత్రి ఫారూక్ కుమారుడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి తన వాహనంలో వెళ్తుండగా ఒకే మోటార్ బైక్ పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్ పై దాడి చేశారు. అప్రమత్తమైన ఫిరోజ్ వెంటనే వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీసులకు అదుపులో ఒక వ్యక్తి ఉండగా ముగ్గురు పరారయ్యారు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని విచారిస్తున్నారు. నంద్యాలలో కలకలం చెలరేగింది. మంత్రి ఫారూక్ కుమారుడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి తన వాహనంలో వెళ్తుండగా ఒకే మోటార్ బైక్ పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్ పై దాడి చేశారు. అప్రమత్తమైన ఫిరోజ్ వెంటనే వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీసులకు అదుపులో ఒక వ్యక్తి ఉండగా ముగ్గురు పరారయ్యారు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు ప్రతినిధి బసవరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. బసవరాజ్. రామారావు, నంద్యాలలో ఏదైతే మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఎన్ఎండి ఫిరోజ్ విషయంలో నిన్న కొంత గొడవ జరిగిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇతను అంటే రాజ్ థియేటర్ వద్ద ఉన్న సమయంలో రాత్రి సమయంలో ఒక వ్యక్తి అంటే మద్యం మత్తులో ఇతని వెహికల్ కి మరో వెహికల్ అడ్డం పెట్టి గొడవకు దిగినట్లు తెలుస్తా ఉంది. అంటే ఎన్ఎండి ఫిరోజ్ వెహికల్లో ఉన్నా కూడా అతని వెహికల్ ని మరీ కొట్టి బయటికి రమ్మని పిలిచి హంగామా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎవరు ఇతను ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశము అంటే సోషల్ మీడియాలో పలు రకాలుగా వైరల్ అవుతుంది. అంటే భూమా వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి అని కొందరు అంటున్నారు. కొందరు ఏదో తాగిన మనిషి తాగిన మైకంలో ఇలా చేశాడనే వార్త అయితే మనకి వినిపిస్తా ఉంది. అంటే పోలీసులు యొక్క దర్యాప్తులో ఇది స్పష్టంగా ఎవరు చేశారు, ఎందుకు మంత్రి కొడుకుని అడ్డగించి హల్చల్ చేశారనేది తేలాల్సి ఉంది. అయితే అప్పటికే సహనం కోల్పోయిన ఎన్ఎండి ఫిరోజ్ సైతం వెహికల్ దిగి వచ్చేసి ఆయనకి బుద్ధి చెప్పి పట్టుకొని పిడిగుద్దులు గుద్దినట్టు కూడా తెలుస్తూ ఉంది. తర్వాత వాళ్ళ అనుచరులంతా కూడా దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈలోగా ట్రాఫిక్ పోలీసులు సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎంటర్ అయ్యి అతన్ని ఏదైతే తాగిన మైకంలో అల్లరి చేసాడో ఆయన్ని అదుపులో తీసుకొని సర్ది చెప్పి వాతావరణాన్ని కొంచెం సద్దుమణించిన పరిస్థితి తెలుస్తా ఉంది. మరి పోలీసుల విచారణలో అది ఏం తేలుతా ఉంది ఏం లేదనేది మరి కొద్ది రోజుల్లో తేలాల్సింది రామారావు. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.